హెబ్రీలకు రాసిన పత్రిక యేసు ఎలాంటి వాడు అని పరిచయించారని మనం చూస్తాం. 13 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికను మనము విభాగించి చూడగలిగితే మొదటి 2 అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని పరిచయం చేయడాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాల వరకు మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే అహరోను కంటే గొప్పవాడు అని వ్రాయబడడాన్ని మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోనికి మనము తొంగి చూస్తే ఆయన శ్రేష్టమైన పరిచర్య కలిగిన వానిగా మనము చూస్తాం. ఇంకా కొంచెం ముందుకెళితే 8వ అధ్యాయంలో శ్రేష్టమైన నిబంధనను కలిగిన వానిగా మనం చూస్తాం. 9వ అధ్యాయానికి రాగలిగితే శ్రేష్టమైన ప్రత్యక్షపు గుడారము లేదా సేవకు లేదా దేవుని యొక్క మందిరానికంటే గొప్పవాడని వ్రాయడాన్ని మనం చూస్తాం. 9వ అధ్యాయంలోనికి దాటి 10వ అధ్యాయంలో ప్రవేశిస్తే శ్రేష్టమైన బలుల కంటే శ్రేష్టమైన వాడిగా మనకు పరిచయం చేయబడ్డాన్ని మనం చూస్తాం. వారి విశేషంగా ఆయన నమ్మిన ప్రజలకు శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడు అని చెప్పటానికి హెబ్రీ పత్రిక 11 నుంచి 13 అధ్యాయాలు మనకు పరిచయం చేయడాన్ని మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అందరికంటే శ్రేష్టమైన వాడు, అన్నిటికంటే మరి శ్రేష్టమైన వాడు అని ఈ హెబ్రీ గ్రంథకర్త యేసును అత్యున్నతముగా హెచ్చించి వ్రాయడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారికి హెచ్చరికను ఇస్తూనే ప్రోత్సహించి తిరిగి సమకూర్చే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనం చూడగలం. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం లక్ష్యం ఉంచాలి, ఆయనను చూడాలి, ఆయన చూస్తూ మన ప్రయాణాన్ని యాత్రను ముందుకు కొనసాగించాలి అని ఈ గ్రంథ రచయిత పౌలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యేసు ఎలాంటి వాడు అని చెబుతూనే యేసు ఎవరు అని ప్రశ్న వేస్తే కనీసం 5 ప్రాముఖ్యమైన స్థలాల్లో ఆయన యేసుగా పరిచయం చేయబడుతున్నప్పుడు ఆయన చేసిన పని కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కనుక 2వ అధ్యాయం నుంచి మనం ఆరంభిద్దాము. 13వ అధ్యాయం వరకు ప్రయాణించి ఒక 5 తలంపులను మనం తలపోసుకొని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని ఆత్మీయంగా మన జీవితాలను కట్టడానికి ప్రభుకు నూతనంగా అప్పగించుకుందాం. యేసు ఎవరు అనే మాట దగ్గర మనం నిలబడి ప్రశ్నిస్తే వచ్చే జవాబు ఏంటంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆ మాట మీరు గమనించాలి. దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు, ఇది మొదటిది. యేసు ఎవరయ్యా అంటే దూతల కంటే కొంచెం తక్కువ చేయబడ్డాడు. దూతలకి యేసుకున్న వ్యత్యాసం ఏముంది? దానికి ముందు ప్రిఫిక్స్ చదవాలి. స్టేట్మెంట్ ఏమన్నాడు? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము రుచి చూచున్నట్లు. ఫుట్ నోట్, ఆ మాట ఎప్పుడు మర్చిపోవద్దండి. కనుక దేవదూతలు నీకు నాకు నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి మరణాన్ని రుచి చూడలా. దేవదూతలకు మరణమేలా. కనుక ఈ వెలుగులు అన్నాడు కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు. అంటే దేవదూతలకు రక్తమాంసాలు లేవు, యేసుక్రీస్తు ప్రభువారికి రక్తమాంసాలు ఉన్నాయి. దేవుడు తన సొంత కుమారుని నీ కొరకు నా కొరకు భూమి మీదకి రక్తమాంసాలు ధరించుకుని భూమి మీదకి పంపింపబడడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. కాలము పరిపూర్ణమైన దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. మనము దేవుని ప్రేమించలే,
దేవుడే నిన్ను నన్ను మొదట ప్రేమించాడు. అందుకే ఆయన ప్రేమకు రుజువుగా మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా ఉండటానికి యేసును లోకానికి పంపించాడు. ఇందులో ప్రేమయున్నది అనే మాట మనం చూస్తాం. ఇంకా కొంచెం ముందుకెళితే ఆయనకు దేవుడిచ్చిన శరీరాన్ని బట్టి రక్తమాంసాలతో భూమి మీదకి వచ్చాడు. అందుకే రాయబడింది దీని యొక్క వాక్యము, వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది అన్నాడు. ఏంటయ్యా మర్మం అంటే, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆ మాట గమనించాలి. తెలుగులో ఆయన, ఇంగ్లీష్ బైబిల్లో దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఆ ప్రత్యక్షము, ఆ దర్శనము, ఆ ప్రతిరూపము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు. అది మీరు గమనించాలి. కనుక దైవ స్వరూపము యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు నీ కొరకు నా కొరకు రక్తమాంసాలు ధరించుకుని భూమి మీదకి పంపించాడు. కనుక దేవుడు పరలోకంలో ఉండి భూమి మీద మనుషుల మధ్య ఉన్న పాపాన్ని తీసివేయలేడు. ఎందుకు అనే కారణాల తర్వాత చెప్తాను మీకు. కనుక దేవుడే నీ వలె నా వలె నరరూపిగా రూపాన్ని దాల్చుకుని మన మధ్యకు దిగి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దేవదూతలు ఈ పని చేయలే. దేవుడు తానే తన సొంత కుమారుడైన యేసును పాప శరీరాకారముతో లోకానికి పంపించాడు. పైపెచ్చు ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు శరీరావతారిగా భూమి మీద పుట్టడం మాత్రమే కాదు, ఆయన పాప శరీరాకారం మనకుంది, ఆ ఆకారముతోనే పంపించాడు. కానీ ఆయన పాపము చేయలేదు. అందుకే 2 కొరింథీ 5:1 రాబడింది, ఆయన పాపం ఎరగడు అనే మాట మనం చూస్తాం. 1 పేతురు 2:22 మనం చూస్తాం, ఆయన పాపము చేయలేదు అనే మాట మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 3:5 ఆయన యందు పాపమేమియూ లేదని వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. అలాంటి పాపము చేయని, పాపమే లేని పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలాగా శరీరముతో భూమి మీదకి వచ్చాడు. అయితే దేవునికి స్తోత్రము, ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాప శరీరాకముతో పంపబడిన తర్వాత ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని రుచి చూచాడు. వాస్తవానికి మరణం ఎవరికి సంప్రాప్తమవుతుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణము అనే మాట మనం చూస్తాం. పాపము చేసిన వాడు మాత్రమే మరణానికి పాత్రుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణాన్ని రుచి చూచాడు? నీ కొరకు నా కొరకు రుచి చూచాడు. నీవు నేను పాపపు ప్రతిఫలము మరణ రుచి చూడకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని రుచి చూచాడు. ఈ మరణము కనీసం 5 రకాలుగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అయితే 2 సంగతులు మీకు జ్ఞాపం చేస్తా. ఒకటి ఫిజికల్ డెత్, భౌతిక సంబంధమైన మరణం. పుట్టిన ప్రతి మనుష్యుడు గిట్టక మానదు, అందరికీ తెలిసిందే అది. కానీ మనిషికి మరణం ఎందుకు వస్తుంది ఎవరికి తెలియదు. ఒక బైబిల్ మాత్రమే సమాధానం ఇస్తుంది. దానికి కారణము పాపం. యేసుక్రీస్తు ప్రభువారి మీద పాపము ఏలుబడి చేయలే. కారణం ఏంది? ఆయన పాపము చేయలేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన యందు పాపమేమీ లేదు. అందుకే పాతాళ వేదనలు ఆయన బంధించుట అసాధ్యమైంది. అందుకే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన్ని తిరిగి సజీవుడై తిరిగి లేచాడు. ఇది శుభవర్తమానం. ఇక 2వ రకానికి సంబంధించిన మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం. ఈ మరణం ఎలా సంతృప్తమవుతుంది? ఒక వ్యక్తి పాపము చేత, అపరాధము చేత చనిపోయిన వాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయాం. అది ఆత్మీయ మరణం. కానీ చూడడానికి చాలా భౌతికంగా బాగున్నాం, అయితే ఆత్మీయంగా ఇప్పటికే మనం చనిపోయాం. దేని యొక్క దృష్టిలో మనం అందరము చచ్చిన వారితోనే సమానం. ఎందుకు? మనలో పాపం ఉంది, మనలో అపరాధం ఉంది. కనుక ఏ అపరాధము, ఏ పాపమును బట్టి నేను చచ్చిన వారంగా ఉన్నామో మనలను బ్రతికించటానికి ఆయన నీ కొరకు నా కొరకు మరణాన్ని రుచి చూచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మనం ఇంకనూ ఆయన కరుణా సంపన్నుడై ఉండి, మనం అపరాధముల చేత చచ్చిన వారము ఉండినప్పుడు సహితము మనలను మహాప్రేమ చేత ప్రేమించాడు, క్రీస్తునందు మనలను బ్రతికించాడు. కనుక నీవు నేను ఆత్మీయంగా బ్రతకటానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువ మీదకి వెళ్ళాడు, అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, చనిపోయాడు, తన ఆత్మను దేవునికి అప్పగించాడు. తర్వాత 3వ దినాన తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. అందుకే దేవునికి స్తోత్రం. ఈ దినాన ఆయనే మరణం రుచిచున్న కారణాన ఆత్మ సంబంధమైన మరణము నుంచి దేవుడు మనల్ని దాటించాడు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి, ఆయన నమ్మిన వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవంలోనికి దాటించబడతా ఉన్నాడు. కనుక ఇంకా నీ అపరాధంలో, పాపంలో ఉంటే
నువ్వు చచ్చిన వాడిగానే దేవుడు లెక్కిస్తా ఉన్నాడు. చచ్చిన వాడిగా నువ్వు లెక్కిస్తే దేవుడు నువ్వు బ్రతకాలని కూడా ఆయనే కోరుతా ఉన్నాడు. ఎలా దీనికి సాధ్యమంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు చనిపోయి సమాధి చేయడం తిరిగి లేచాడే, ఆ సువార్త యందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభువా, నేను పొందవలసిన శిక్ష నీవే అనుభవించావు. నా పాపాన్ని బట్టి శిక్షకు నేనే పాత్రుడను. అయితే నీ కుమారుడు యేసు ప్రభువారు చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రక్తముతో నా పాపాన్ని కడుగు. నన్ను నీతిమంతునిగా తీర్చడానికి నువ్వు తిరిగి లేచావని నమ్ముతూ ఉన్నా. నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించు. సామాన్యమైన ఈ పదాలు మాట్లాడితే చాలు, మనం నీతిమంతులుగా తీర్చబడతాం. పాపాలన్నిటి నుంచి కడిగి పవిత్రపరచబడతాం. అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని గనుక మన పాపాలను క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులనుగా చేస్తాడు. కనుక సామాన్యమైన ఈ నియమము ఒప్పుకుంటే చాలా కడిగి శుద్ధీకరించి పవిత్రపరుస్తాడు. కనుక నీ కొరకు నా కొరకు మరణము రుచి చూచిన యేసయ్య దేవదూతల కంటే కొంచెం తక్కువ ఆడే చేయబడ్డాడు. అయితే ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు ఏంటంటే కనీసం 5 సంగతులు మనం చూస్తాం. ఇందులోనే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి 9 వచనాల వరకు ఒక భాగం, అది రెండవది 10 నుంచి 18 వచనాల వరకు రెండవ భాగం. నీ రెండో భాగం తీసుకుంటే, ఎందుకంటే సమయం హద్దుబాటును బట్టి చాలా సంగతులు ధ్యానించాలి గనక. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని రుచి చూచాడు. హీ టేస్టెడ్ డెత్ బై హిస్ గ్రేస్. కృప వలన ఆయన మరణాన్ని రుచి చూచాడు. రుచి చూచిన తర్వాత ఏం చేశాడు? రాయబడింది. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే మహిమా కిరీటాలు ధరించుకునే వానిగా మనము చూచుచున్నాము. కనుక మొదటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి అధికారాన్ని అంతా కోల్పోయాడు. 5 నుంచి 9 అదే రాశాడు. అయ్యా, నువ్వు చూస్తే మనిషిని జ్ఞాపం చేసుకుంటూ వాడు ఏ పాట వాడయ్యా, పాపాన్ని బట్టి దాసుడైపోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, మహిమనే కోల్పోయాడే. అయితే కడపట ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి ఎక్కుట ద్వారా ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానాన్ని బట్టి తిరిగి అధికారాన్ని సంపాదించి పెట్టాడు, తిరిగి మహిమను అనుగ్రహించాడు. ఏ భేదం లేదు, అందరినూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను కోల్పోయారు. అయితే దేవునికి స్తోత్రము, యేసు ప్రభువారు చనిపోయాడు, తిరిగి లేచాడు, మహిమా ప్రభావములతో ఆయన రూఢిగా బయలుపరచబడ్డాడు. ఏదైనా కిరీటం ధరించిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. మహిమను తిరిగి సంపాదించాడు. ఆయనకైనా మనకు లేదా? దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఇప్పుడు పిలుస్తున్నాడు కూడా మిమ్మల్ని. పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారిని మహిమపరుస్తాడు. ఆయన మహిమ నీకు నాకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం! అందుకే ఇది నాన్న సమాధానకర్త దేవుడు తానే మిమ్మును స్థిరపరిచి బలపరుస్తాడు. దానికంటే ముందు తన నిత్య మహిమకు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆహ్వానం ఇది! ఆహ్వానం అందుకుని పాపాన్ని బట్టి పాడైపోయిన జీవితాన్ని సిలువ యొద్ద ఒక నూతన తీర్మానంతో ఆరంభించి కోల్పోయిన అధికారాన్ని, కోల్పోయిన మహిమను తిరిగి సంపాదించుకోవాలని కోరుకుంటే యేసు సిలువ యొద్ద నూతన జీవితాన్ని ఆరంభించు. అది మొదటిది. రెండోది ఏముంది? కింద రాయబడితే ఆయన మరణాన్ని రుచి చూచి మరణ బలము కలిగిన వానిని జయించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పొందిన మరణం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే పోగొట్టుకునే అధికారం మాత్రమే కాదు, అపవాది చేతిలో బలం ఉంది. చూసావా? ఎందుకు బలం ఉందంటే మరణ బలము కారణం ఏంటంటే మరణపు ముళ్ళు మనము చూస్తాము. రాయబడినమాట, విజయమందు మరణము మిరింగివేయబడింది. ఓ విజయమా నీ ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పాపమునకు ఉన్న ముళ్ళు మరణమును ఏమన్నాడు తర్వాత? 1 కొరింథీ 15:56 మనం చూస్తామన్నమాట. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపం. అది చెప్పదలుచుకున్నమాట. మరణపు ముళ్ళు ఏంటి? పాపం. ఆ పాపపు ముళ్ళును లేదా దానిని యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. అందుకే దీని అపవాదిని నిరాయుధనగా చేశాడు. అతనికి శక్తి కానీ బలం కానీ లేకుండా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం అది! కనుక ఈ దినాన మరణ భయము చేత సర్వలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మనిషికి ఎన్నో రకాల భయాలు ఉన్నాయి, ఇక చెప్పనక్కర్లే. వైద్యశాస్త్రం అంటుంది 280 పైచులకు రకాల భయాల చేత మనుషుడు బాధపడుతూనే ఉన్నాడు. జీవితకాలం అంతయు మరణ భయమునకు, దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి, నిర్భయంగా జీవితకాలం అంతా దేవుని సేవించడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. దాని కొరకే రక్తమాంసాలు కలిగిన వాడుగా అబ్రాహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అందుకే శిలువల అపవాదిని జయించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పాపము మీద,
అపవాది మీద, లోకం మీద యేసుక్రీస్తు ప్రభువారు జయాన్ని పొందాడు. ఇది నాన్న నీకున్న శరీరపు అలవాట్ల మీద విజయం పొందాలన్నా, లోకం మీద విజయాన్ని పొందాలన్నా, మరణము మీద కూడా విజయాన్ని పొందాలన్నా, యేసు ఇచ్చే విజయములో నువ్వు పాలుభాగస్తుడవైతే చాలు. కనుక యేసును అంగీకరిస్తే యేసు విజయం కూడా నీ వశం చేస్తాడు. చాలా సింపుల్, చాలా సరళం ఇది. ఇలాంటి సరళమైన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, తీర్మానం చేసుకో. అంతకు మించి ఇంకా ఏం చేయగలడంటే, దేవుడి కిందికి వస్తే మన అన్ని బలహీనతలలో సహానుభవం కలిగిన వాడు ఆయన. కనుక శరీరంతో వచ్చాడు కదా, బాధ అంటే ఏంటో తెలుసు, కష్టం అంటే ఏంటో తెలుసు, అవమానం అంటే ఏంటో తెలుసు, తృణీకారం అంటే ఏంటో తెలుసు, శోధన అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. ఎందుకు? శరీరముతో వచ్చాడు. మనతో పాటు సహానుభవం కలిగిన వాడు ఆయన, సహానుభవం లేనివాడు కాదు. అందుకే నీవు నేను కనికరించబడిన వారమై సమయోచితమైన సహాయం కొరకై ఆయన దగ్గరికి చేరవచ్చే గొప్ప భాగ్యం. కనుక ఒకే ఒక కారణం వలన ఆయన దేవదూతల కంటే మిన్నగా ఉండేవాడు పరలోకములో. అయితే తను తానే తగ్గించుకున్నాడు, శరీర ఆకారంతో భూమి మీదకి వచ్చాడు, మనందరి కొరకు మరణాలు చూచాడు. ఆయన పొందిన సెలవు మరణము ఈ మూడంతల ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను తీసుకుని వచ్చింది. ఈ ఆశీర్వాదాలు నీకు లేకపోతే జీవితంలో అధికారాన్ని పోగొట్టుకుని మహిమను కోల్పోయిన నీకు అధికారాన్ని, మహిమను నీకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అపవాది మరణ బలము చేత నిన్ను నన్ను భయపెడుతూ ఉంటే నిర్భయంగా దేవుని సేవించడానికి ఈ మరణ భయము నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. జీవితకాలం అంతా భయం లేకుండా జీవించే భాగ్యం ఇచ్చాడు. ఈ జీవితం నీకు కావాలంటే యేసును అంగీకరించాలి. మూడవదిగా, ప్రతి జీవిత సమస్యకు పరిష్కారము, కేర్ ఆఫ్ అడ్రస్ యేసు. కనుక నీకున్న అన్ని సమస్యలతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రా. నీకున్న అన్ని పతనాలతో యేసు ప్రభువారి దగ్గరికి రా. నీకున్న అన్ని బాధలతో యేసు ప్రభు దగ్గరికి రా. నీకున్న అన్ని కష్టాలతో యేసు ప్రభు దగ్గరికి రా. నీకున్న అన్ని బలహీనతల రోగాలతో యేసు ప్రభువారి దగ్గరికి రా. యేసు మన అతిక్రమణ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి యేసు నల్లగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష యేసు ప్రభువారు భరించారు. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత, ఆరోగ్యము దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. ఇంతకంటే శ్రేష్టమైన విధానములో ఏ మనుష్యుడు నీ కొరకు నా కొరకు చనిపోయేలా. చెడ్డవారి కోసమే మనుషులు చనిపోరే, మంచివారి కొరకు మనుషులు ఎవరు చనిపోతారు? అయితే నీవు నేను భక్తిహీనులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. మన కొరకు మరణాలు రుచి చూచాడు. ఏ మనిషి భూమి మీద పాపాత్ములైన మన కొరకు మరణాలు రుచి చూచిన వ్యక్తి కానీ, రక్తమును కార్చిన వాడు కానీ, సమాధికి వెళ్ళి 3వ దినాన్ని తిరిగి లేచిన వాడు కానీ లేడు. ఇలాంటి యేసు ఈ సాయంకాలం కూడా నీకు అందుబాటులో ఉన్నాడు. ఆహ్వానిస్తే వస్తాడు. నీ జీవితాన్ని మార్చి బెటర్ లైఫ్, శ్రేష్టమైన జీవితాన్ని నీకు ప్రసాదించడానికి యేసు కేర్ ఆఫ్ అడ్రస్, నీకు చాలిన వాడని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. కనుక ఇది మొదటి సంగతి. రెండవది, ఏమై ఉన్నాడు ఈ యేసు? చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యమించుడు. ఏ యేసునా? అపోస్తలుడు అన్నాడు, రెండవది ప్రధాన యాజకుడు అంట. ఈ 2 డిగ్రీస్ ఒకరే నిర్వహించరు, ఎవరే కానీ 2 పనులు ఒకరే చెయ్యరు. అపోస్తలత్వము, అపోస్తలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుని చేత పంపబడిన వాడు అని అర్థం. 2 యాజకుడు లేదా ప్రధాన యాజకుడు అంటే ప్రజల పక్షంగా దేవుని యుద్ధకు పంపబడిన వాడు అర్థం. 2 భిన్నమైన ధృవాలు చూడండి. ఒకటేమో దేవుని పక్షముగా మనుషుల దగ్గరికి రావడం అపోస్తలుడు. రెండవది ఏంటంటే మనుషుల పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళడము యాజకత్వం. అదే ప్రధాన యాజకుడు చేసే పని. కనుక ఈ దినాన దేవుడు తానే తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. ఆయన దేవుని చేత పంపబడిన అపోస్తలుడు ఎవరి పక్షంగా పంపబడ్డాడు? దేవుని పక్షంగా మనుషుల కొరకు భూమి మీదకి పంపించబడిన వాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఇది నీ పక్షంగా, నా పక్షంగా దేవుని యొద్దకు మరలా తిరిగి వెళ్ళి చేసే పరిచర్య యాజకత్వం. అదే ప్రధాన యాజకుడు, ఆయనే ఈ ప్రధాన యాజకుడు. ఇంకా ఇంకొక మాట రాశాడు 4వ అధ్యాయంలో, గొప్ప ప్రధాన యాజకుడు, గ్రేట్ హై ప్రీస్ట్. బైబిల్ అంతటిలో కూడా గొప్ప ప్రధాన యాజకుడు లేడు, ఒక యేసు తప్ప. కనుక పాత నిబంధనలో ఎవరు చేయలేనిదో
కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అపోస్తులుడుగా దేవుని చేత పంపబడిన వాడు, దేవుని పక్షంగా లోకానికి వచ్చిన వాడు. అందుకే ప్రజల కొరకు ఆయన అర్పణముగా చేయబడిన వానిగా మనం చూస్తాం. మీరు చూడండి, బాగా గమనించారు లేదో, పాత నిబంధనలో కూడా మోషే ఒక కార్యం చేశాడు. దేవుని పక్షంగా దేవుని ప్రజల మధ్యకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? దేవుని ఉగ్రతను, దేవుని యొక్క ప్రజల మీద ఉన్న దాన్ని చల్లార్చినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రజలను ఐగుప్తులో నుంచి 10 రకాల భయంకరమైన తెగులను పంపించాడు. అద్భుతమైన కార్యాల చేత వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చాడు. అయితే వారన్నిటిని కూడా ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారంట. పైపెచ్చు ఇంకా ఏంటంటే దేవుని మీదనే తిరుగుబాటు చేస్తూ వచ్చినారంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 106వ కీర్తన 22-23లో వచ్చినలో ఒక మాట అంటాడు, దేవుని కోపము రగులుకునిందంట. వెంటనే మోషే ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకున్న ఆయన సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆయన మధ్య నిలిచి విజ్ఞాపన చేశాడు. అందుకే ఏమయ్యాడనా? దేవుని ప్రజల పక్షంగా ఏదైతే కార్యం చేశాడో వెంటనే దేవుని యొక్క ఉగ్రత చల్లార్చబడినట్లుగా మనం చూస్తాం. ఈ గొప్ప ఈ రెండంతల పరిచర్యను యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నెరవేర్చాడు. ఆయన దేవుని చేత భూమి మీదకి పంపించబడ్డాడు. మనుషుల పక్షంగా దేవుని సన్నిధిలో దేవుని ప్రజల పక్షంగా ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. నీవు నేను దేనికి పాత్రలము కాదో దానికి దేవుడు పాత్రలుగా చేశాడు. ఇది నన్న గొప్ప ప్రధాన యాజకుడు చేసిన పని ఏంటో తెలుసా? ప్రధాన యాజకుడు సంవత్సరం ఒక్కొక్కసారి మాత్రమే లోనికి ప్రవేశిస్తాడు. కానీ ఈ గొప్ప ప్రధాన యాజకుడు చేసిన పని ఏంటంటే మద్దపు గూడను పడగొట్టాడు. ధారాళమైన ప్రవేశాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాడు. కనుక ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏ మధ్యవర్తి లేకుండా దేవుని దగ్గరికి నిరాటంకంగా రాగలిగిన ధారాళమైన ప్రవేశం ఎవరు లేరిక. అంత శ్రేష్టమైన ఏర్పాటును దేవుడు చేయగలిగాడే. ఇలాంటి యేసు నీకు కావాలా వద్దా? ఇది నన్న దేవుని పక్షంగా ఈ లోకానికి వచ్చాడు, మన పక్షంగా తన కార్యాన్ని పూర్తి చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ రెండంతల పరిచర్య చేసిన యేసు నేటికి సజీవుడు. ఆయన నీ కొరకు నా కొరకు పరలోకమందు ప్రధాన యాజకుడిగా చేసే పరిచర్య మన పక్షంగా నిరంతరము విజ్ఞాపన చేసే పరిచారకుడిగా, యాజకుడిగా, నిరంతరము జీవించుచున్న ప్రధాన యాజకుడిగా హెబ్రీ పత్రిక 7:24 మనకు పరిచయం చేస్తూ ఉంది. ఇంత గొప్ప పరిచర్య దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇది కూడా మనము దేవుని పక్షంగా చేసే పరిచర్య. ఆయన ఏదైతే చేశాడో మనకు కూడా అట్టి పరిచర్యలో పాలుభాగస్తునిగా చేశాడు. ఈయన తన యుద్ధకు వచ్చే వారి పక్షంగా విజ్ఞాపన చెడుకు నిరంతరము జీవించుచున్న ప్రధాన యాజకుడు. చనిపోలే ఆయన. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవుని ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తున్న, లోకం కోసం చేయలే. పరలోకంలో బాగా గమనించాలా. భూమి మీద ఉన్నప్పుడే మన కొరకు ప్రార్థన చేశారు, లోకం కొరకు ప్రార్థన చేశారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన యుద్ధకు వచ్చే వారి పక్షంగా మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు, ముగించేశాడు. అయితే ఈ క్షమాపణ ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి వారు క్షమించబడతారు. క్షమించబడిన తర్వాత నిరంతరము మానపక్షంగా విజ్ఞాపన చేస్తాడు. కనుక నిరంతరము విజ్ఞాపన చేసే ఈ ప్రధాన యాజకుని దగ్గరికి నీవు నేను ధారాళంగా ఎప్పుడైనా ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని కలిగించాడు. కనుక ఎవరయ్యా ఈ యేసు అంటే మన కొరకు దేవుని చేత పంపబడినవాడు. అందుకే ఏం చేశాడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నాడు. అందుకే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. దేవునికి మనిషికి మధ్యవర్తి ఆయన. ఏ మధ్యవర్తి లేడు. ఆయనే మధ్యవర్తిత్వం చేశాడు. ఆయన కాల్చిన రక్తంతో తానే స్వతహాగా అతి పరిశుద్ధమైన స్థలములో ఆయన ప్రవేశించాడు. ఈ రెండంతల పరిచర్య చేసిన యేసు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికీ పిలిచాడు. అందుకే పరిశుద్ధమైన పిలుపులో పాలివారైన పరిశుద్ధమైన సహోదరులారా అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ గొప్ప పిలుపులో, ఈ పరసంబంధమైన పిలుపులో పాలిభాగస్థం లేకుండా ఇంకా ఉంటే ఈ సాయంకాలం దేవుడు పిలిచే ఈ పిలుపును అందుకొని అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచాలని, స్వీకరించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెండవది ఎలాంటి యేసీనా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గమనించండి, నేను ఒక్క మాట మాత్రమే తీసుకుంటున్నా.
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు. దేవుని కుమారుడైన మాట ఇక్కడ రాయబడింది. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు రెండున్నాయి. ఆకాశ మండలం గుండా వెళ్ళాడు అంటే ఆకాశ మండలం గుండా వచ్చాడు. వచ్చిన వాడు మాత్రమే తిరిగి అదే స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. దేవుని కుమారుని ఎలా రూఢిపరచబడ్డాడు? రోమపత్రిక 1వ అధ్యాయం 2:7 కలిసి ఉన్నాయి తెలుగులో. ఇంగ్లీష్ బైబిల్ 5వ వచనంలో ఉంటుంది. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మృతుల్లో నుండి తిరిగి లేపబడుట ద్వారా దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడుగా ఎలా నిరూపించబడ్డాడంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అది దేవుని కుమారుడుకున్న టైటిల్. ఊరికి కాల. ఎవరైనా దేవుని కుమారుడుగా పిలవాలంటే మరణాన్ని గెలవాలా? మరణాన్ని గెలవాలి అంటే పాపమే లేని వారిగా ఉండాలి. ఎవరైనా ఉన్నారా? వెదకాల మనం. దేవుని వెతికేవారే లేరన్నారు. దేవుని వెతికే విధానములు ఇది, ఈ కోణం. కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుడు యేసును పంపించాడు. మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా. మనుష్య కుమారుడు మానవత్వం, హ్యుమానిటీ. దేవుని కుమారుడుగా దైవత్వము, డైటీ, రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువులో సమ్మిళితమైనట్టుగా మనం చూస్తాం. అందుకే ఆయన శరీరములో ఉన్నప్పుడు కొలస్సీ 2:9 రాయబడింది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. రెండు కాంబినేషన్ వచ్చేసింది చూడండి. యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారుడుగా మనిషిగా కనిపిస్తా ఉన్నాడు, కానీ దైవత్వ పరిపూర్ణతల కలిగిన వాణిగా మనం చూస్తాం. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద. రామకృష్ణ మఠానికి వెళ్ళి ఎవరైనా సరే, చిన్న పుస్తకాలు కూడా ఉంటాయి, 10 వాల్యూమ్స్ ఉన్నాయి ఇంత పుస్తకాలు. ఏ వాల్యూమ్ అయినా చూడండి, పుస్తకము యేసుని గురించి చెప్పకుండా వదిలిపెట్టలే ఆయన. ఏ పుస్తకమైనా చూడండి, ఆయన యేసుని గురించి చెప్పకుండా వదిలిపెట్టలే. 2 సంగతులు మీకు జ్ఞాపం చేస్తా. క్రిస్మస్ రోజున ఒకప్పుడు భూభ్రమణం అని ఈనాళ్ళు వచ్చేది, ఇప్పుడంతా పోయింది అది. మనము సంపాదకీయం అని ఒకటి ఉంటుంది, అది తెలిసి 1, 2, 3, 4 పేజీలో ఉంటుంది. ఎడిటోరియల్ కాలం అంటాం దాన్ని. సంపాదకీయం అంటే ఎడిటోరియల్ కాలం. కొన్ని నేషనల్ ఇష్యూస్ టాపిక్స్ రైట్ చేస్తారు, కింద కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఈ పక్కన లాస్ట్లో కొంత భాగం ఏముంటుందంటే భూభ్రమణం అని ఉండేది. ఒకనొకసారి నేను చూశాను ఈనాడు పేపర్లో, నేను చెప్పింది ఈనాడు పేపర్లో వచ్చింది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులోనే మనము చూడవచ్చు అన్నాడు ఆయన. బైబిల్ ఎప్పుడో చెప్పింది, కానీ అనుభవించాడు. అందుకే ఆయనకి ఎంత ఇష్టం అంటే యేసుక్రీస్తు ప్రభువు అంటే, ఒక సంఘటన చెప్పి ముందుకెళ్తాను. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన గురించి హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు ద ఫ్రంట్ లైన్ అనే మ్యాగజైన్ పబ్లిష్ చేస్తారు, నెలకు ఒకసారి వస్తుంది. ఈ 150 ఏళ్ళ జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఎక్స్క్లూసివ్గా వివేకానంద గారి గురించి, స్వామి వివేకానంద గురించి పబ్లిష్ చేసేసారు. అన్నీ చదువుతూ ఉన్నా. సెంటర్ పేపర్ వచ్చిన తర్వాత, సెంటర్ పేపర్ ఒకటి ఉంటుంది, పిన్ను కొట్టింటారు ఇక్కడ. తీరా చూస్తే నన్ను ఆకర్షించిన ఒక సంఘటన ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారి గురించి రాశాడు అక్కడ. వివేకానంద ఒక పని చేశాడంట. ఏం చేశాడు అంటే, ఆయనకి ఇష్టమైన పుస్తకాలు 2. ఒకటి ఒక మత గ్రంథం, 2 ఆయన విదేశాలను దర్శించినప్పుడు ఒక పుస్తకాన్ని తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకొని ఏం చేశాడంటే బెంగాలీ భాషలోనికి తర్జుమా చేశాడు. కలకత్తా వాడు కదా బెంగాలీ. తర్జుమా చేసి రామకృష్ణ మఠంలో అందరికీ, సన్యాసులు ఉంటారు అంతా, అందరికీ పంచిచ్చేసాడు. సర్క్యులేట్ చేశారు పాటల పుస్తకం ఎట్లనో. ఏంటి ఆ పుస్తకం తెలుసా? ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనుకరణము. థామస్ ఏ కెంపిస్ అనే ఒక క్రైస్తవ సన్యాసి రాస్తే ఆ పుస్తకం ఎంత ప్రభావితం చేసిందంటే, ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా బెంగాలీలోకి తర్జుమా చేయాలని తానే బెంగాలీలో తర్జుమా చేశాడు, రాశాడు. అది 2018లో మీరు చూస్తే ఆన్లైన్కి వెళ్ళి ఇప్పుడు కూడా మీరు టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. 2013 150 వసంతాలు పూర్తి చేసుకున్నప్పుడు జరిగింది.
నేను చెప్పేది వాస్తవంగా ఇప్పుడు గూగుల్ తల్లి ఉంది గదా! ఏం గుడ్డిగా నమ్మేదానికి ఏం అక్కర్లా. మీరు వెళ్ళండి, సెర్చ్ చేయండి, శోధించండి, సత్యాన్వేషణ చేయండి, తర్వాత ఒక నిర్ణయానికి రండి. అందుకే ఆయనంటే ఎంత అపరిమితమైన ప్రేమంటే, చనిపోయేంత వరకు ఆ పుస్తకాన్ని తనతో పాటు వెంటబెట్టుకొని ప్రయాణించారంట. అది సాక్ష్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన మీద ఎంత బలమైన ముద్ర వేశాడు అంటే, జీవితంలో అల్టిమేట్‌గా ఒక శీర్షిక, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు పబ్లిక్‌గా. ఏంటో తెలుసా? ఇఫ్ ఐ హావ్ లివ్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ పాలెస్టైన్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరెత్, ఐ వుడ్ వాష్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టియర్స్, బట్ విత్ ద బ్లడ్ విచ్ ఫ్లోస్ ఇన్ మై హార్ట్. ఎగ్జాక్ట్‌గా గూగుల్‌కి వెళ్ళి సెర్చ్ చేస్తే స్వామి వివేకానంద కోట్స్ ఆన్ జీసస్ ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. నజరేయుడైన యేసు పాలస్తీనా దేశములో జీవించిన కాలంలో నేను కూడా ఉండి ఉంటే, తెలుగు తర్జుమా, ఆయన పాదాలను ఏం మాట్లాడతాడు స్వామి వివేకానంద? యేసు క్రీస్తు వారి యొక్క పాదాలను నా కన్నీటితో కాదు, నా గుండెల్లో ప్రవహించే రక్తము తడిపి కడిగేవాడిని అన్నాడు. బా, ఏం మాట అండి అది! తెలుసుకోండి, గుడ్డిగా నమ్మద్దండి. ఆయన ఇంతగా గణపరుస్తారే, ఇది తెలియదా? తెలుసు. అంగీకరించే మనసు లేదు ఇక. యేసు దేవుని కుమారుడు, ఆయనలో మాత్రమే దైవత్వం ఉంది. దైవత్వ పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత, దైవత్వముల పరిపూర్ణత క్రీస్తు శరీరములో నివసిస్తూ ఉంది కనుక ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు ఆయన. అందుకే ఈ దినాన ఆకాశ మండలం గుండా వెళ్ళి పరలోకం వెళ్ళిన వాడు ఎవరుంటారు? అందుకే యోహాను సువార్త 3:11 పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు? దేవుని కుమారుడు తప్ప అన్నాడు. చూడండి, బాగా గమనించాలి ఈ మాట. పరలోకానికి ఎక్కిపోయింది ఎవర్రా అంటే ఈ దేవుని కుమారుడు తప్ప. దేవుని కుమారుడు మాత్రమే పరలోకానికి ఎక్కిపోయాడు. ఎందుకు? అడ్రస్ తెలుసు ఆయనకి, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి. కనుక భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు తన పని పరిచర్య ముగించాడు, ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. మరలా ఏం చేస్తాడు? అదే ఆకాశ మండలం గుండా తిరిగి రెండోసారి వస్తున్నాడు. అది శుభవర్తమానం మీకు. మీరు విని ఎందుకు అంగీకరించాలంటే రెండోసారి వస్తున్నాడు, మొదటిసారి వచ్చేసాడు. అందుకే చరిత్ర 2 భాగాలుగా చేశారు, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అందుకే ఒక మాట చక్కగా రాశారు. యేసు ప్రభువు ఆరోహణమై వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తే, 2 మనుషులు దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకుని అపోస్తలతో ఒక మాట అంటూ అన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? యేసైతే ఈ ఆకాశము గుండా, ఈ ఆకాశ మండలము గుండా మేఘాల మీద కొనిపోబడుతూ ఉన్నాడో, అదే ఆకాశము గుండా తిరిగి రెండవసారి రానయ్యున్నాడు. బా, ఏం సాక్ష్యం అండి అది! అందుకే మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఆకాశ మండలం గుండా నీ కొరకు నా కొరకు వెళ్ళిన యేసు మార్గాన్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. అందుకే యేసు మార్గమై ఉన్నాడు. అన్ని మార్గాలు తీసుకెళ్ళి గుంటూరులో పెట్టావు. పల్లపాడు బస్సు ఇట్లే పోవాలా, ఇట్లా పోకూడదు. చాలా కొంత విచిత్రమైన వాదన ఉంటుంది. ఏంటి? అన్ని దారులు ఒకే గమ్యానికి చేరుస్తాయి అన్నప్పుడు బస్సుకు బోర్డులు తీసేయాల. అంతేనా నేను చెప్పేది? కామన్ సెన్స్తో ఆలోచించండి బాగా. అన్ని దారులు కూడా ఒకే గమ్యాన్ని చేరుస్తాయి అంటే బస్సుకు బోర్డులు తీసేయాలా. రైల్వే స్టేషన్లో చూసేవా, ట్రైన్లు కూడా తీసేయాలి. హైదరాబాద్కి వెళ్ళేది ఇట్లే వెళ్తుంది, చెన్నైకి తిప్పినామనుకో చెన్నైకి పోతుంది. మార్గము ఒక్కటే, ఆయన యేసు. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉండద్దండి. యేసు క్రీస్తు ప్రభువు తన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము, ప్రతిష్ఠించబడిన మార్గము, జీవము కలిగిన మార్గము, ఇది నూతనమైనటువంటి మార్గం. ఈ మార్గము గుండా మాత్రమే నేను వెళ్ళి దేవుని చేరుకోగలము. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప మరి ఎవరు కూడా తండ్రి యొద్దకు, దేవుని దగ్గరికి చేరలేరు. ఒకటే మార్గం. నేను వివేచనతో వివేచించాలా, పరిశీలించాలా, పరీక్షించాలా, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నాశనం కావాలని మా ఆశ కాదు. ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి ఈ చల్లని ఈ సాయంత్రము
ఇలాంటి వాతావరణంలో దీని యొక్క వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాం. యేసు ఆకాశం ఉండగుండా వెళ్ళిన దేవుని కుమారుడు తిరిగి రెండవసారి రానయ్యున్నాడు. నీవు సిద్ధమా? కనుక ఆకాశ మండలం గుండా వెళ్ళిన యేసు, అది మూడవదిగా చూస్తాం. ఈ ఆకాశ మండలం గుండా వెళ్ళిన యేసు పరలోకంలో ఉన్నాడు. మరి ఇప్పుడు అలాంటి యేసు ఏం చేయగలడు? కింద రాయబడింది, ఆయన సన్నిధికి ధారాళమైన ప్రవేశం నీకు నాకు దయచేశాడు. మనము కనికరించబడిన వారమై సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరుదుము. గొప్ప ప్రధాన యాజకుడు నిబంధన మందసం దగ్గరికి వెళ్తాడు. నిర్గమకాండం 25వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో ఉంటాయి ఇవంతా, లేదా 17 నుంచి 22 వరకు ఉంటాయి, క్షమించండి. కనుక ఇప్పుడు ఆ నిబంధన మందసం ఎలాంటిది? కరుణాపీఠం, మర్సీ సీట్ అన్నాం. మర్సీ సీట్ దగ్గర ఎవరు వెళ్తారు? సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్తాడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఏం చేశాడు? కరుణాపీఠం కాదు, థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపాసింహాసనం దగ్గరికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చే ఇది లేదు, సాధ్యం కాదు. అయితే యేసు చేశాడు. అందుకే గొప్ప ప్రధాన యాజకుడు అయ్యాడు. పాత నిబంధన ప్రధాన యాజకుడు సంవత్సరం ఒక్కసారి మాత్రమే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా రక్తాన్ని చేత పట్టుకుని అతి పరిశుద్ధమైన స్థలంలోని నిబంధన మందసం దగ్గర వెళ్తాడు. కరుణాపీఠం మీద రక్తాన్ని చిందిస్తాడు. అయితే ఈ గొప్ప ప్రధాన యాజకుడు ఆకాశ మండలంలో గుండా వెళ్ళిన యేసు ఏం చేశాడు? అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాడు. మరలా మనకేమిచ్చాడంటే ఈ కృపాసింహాసనమును చేరుకోవడానికి ధారాళమైన స్వేచ్ఛ, ధైర్యాన్ని నీకు నాకు కలగజేశాడు. అందుకే కింద రాయబడింది, సమయోచితమైన సహాయము. ఏ సహాయానికైనా ఎప్పుడైనా 24/7 కస్టమర్ కేర్. 24 గంటలు వారంలో 7 దినాలు ఉంటాయి, షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు దీనికంటే మిన్నగా నీ కొరకు నా కొరకు ఎప్పటికీ కూడా నీ సహాయం కొరకు, సమయోచితమైన సహాయం కొరకు నువ్వు కనికరం పొందటానికి, ఆయన కృపాసనం సమీపించడానికి ధైర్యాన్ని నీకు నాకు కలిగించాడు. అందుకే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆ దేవుని కుమారుడు పరలోకంలో ఉన్నాడు, నీ ప్రతి సమస్యను తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. కనుక మూడవది మనం చూస్తే ఆకాశ మండలం గుండా వెళ్ళిన యేసు. నాలుగవది ఏంటి? మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ సంగతి దగ్గరికి రావాలా? మధ్య భాగం చదువుదాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎవరి యేసు? విశ్వాసానికి కర్త. సాయంకాలం మనం ధ్యానించాం, నేను దాని దగ్గర వెళ్ళడం లేక. రెండో భాగం ఏమిటి? దానిని కొనసాగించువాడు. తెలుగు బైబిల్లో కొనసాగించుట, ఇంగ్లీష్ బైబిల్లో పర్ఫెక్షన్ అనే మాట మనం చూస్తాం. ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. దేవుడు ఏదైతే మన హృదయాల్లో ఈ విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసాన్ని ఫినిష్ చేస్తాడు ఆయన. ఏ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. తెలుగు ప్రకారం తీసుకుంటే కొనసాగిస్తాడు, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము కొనసాగించిన తర్వాత ఫినిషింగ్ టచ్ ఇస్తాడు ఆయన. ఏం బాధపడినక్కర్లే, ఏమైపోతుందో నా జీవితము, క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితం అని ఏం బాధపడినక్కర్లే. ఎందుకు? ఏదైతే మనలో ఆరంభించాడో దాన్ని ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. అందుకే ఫిలిప్పీ 1:3-6 కలిసి ఉంటాయి. ఆయన అంటాడు, ఈ సత్క్రియ ఆరంభించిన ఆయన యేసుక్రీస్తు రాకడ వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా విశ్వసించుచున్నాను. ఏ మాట చూడండి. దేవుడు ఈ సత్క్రియను ఆరంభించాడు. ఆరంభించిన ఈ సత్క్రియ ఎంతవరకు వెళ్తుంది? యేసుక్రీస్తు రాకడ వరకు కొనసాగిస్తాడు. సత్క్రియ ఏంటన్నా? యేసునందు విశ్వాసం ఉంచనే మనం చేసే క్రియ. అర్థమైందా? అక్కడ సత్క్రియ, సువార్త, అది పక్కన పెడుతున్నా నేను. దేవుడు నీలో నాలో చేసిన ఈ సత్క్రియ, ఈ విశ్వాస సహితమైన కార్యము కొనసాగిస్తాడు. కొనసాగించడంలో సహాయం చేస్తాడు. అంతమాత్రమే కాదు, దాన్ని ఏం చేస్తాడు? ఫినిషర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస యాత్రను ముగింప చేయడానికి కూడా సాయం చేస్తాడు. అందుకే పౌలు అన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఆయన దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ఫినిషింగ్, నా విశ్వాసాన్ని తుదముట్టించా, నా పరుగును తుదముట్టించా, విశ్వాసాన్ని కాపాడుకున్నా. కనుక దేవుడు నీ నా యాత్ర జీవితంలో ఏ కార్యమైతే మనలో చేశాడో దాన్ని ఏం భయపడనక్కర్లా, ఏం సంభవిస్తుందో ఏమని, దాన్ని కొనసాగించేవాడు, ముగించేవాడు.
మరి దేవుడు మనలో తన కార్యాన్ని కొనసాగించాలంటే మనం ఏం చేయాలా? యేసుకు స్వేచ్ఛనివ్వాలా. మీరు చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:13 ఒక మాట ఉంటది. మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును మీలో తన దయాపూర్వక సంకల్పం నెరవేర్చువాడు దేవుడే అనే మాట మనం చూస్తాం. కనుక ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ. మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడు. మీలో దేవుడు పని చేస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలా. అప్పగించుకున్న వాళ్ళని దేవుడు పని చేస్తాడు. అప్పగించుకొనకపోతే పని చేయలేడు. గమనించాలా. ఇక్కడ వేసిన గొంగడి అట్లే ఉంటుంది. నీలో నాలో ఆరంభించిన ఈ విశ్వాస కార్యము కొనసాగించాలి అంటే దేవుని మీద ఆధారపడాల. దేవునికే మనం అప్పగించుకోవాలి. అప్పుడు మనలో తన కార్యాన్ని కొనసాగించి ముగించేస్తాడు. కనుక ఇలాంటి యేసు అంటే ఈయన మనలో విశ్వాసాన్ని ఉంచాడు, దాన్ని కొనసాగిస్తాడు, ముగించేస్తాడు. అలాంటి యేసును నీవు చూడాలి. 5వది చివరిది వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఏం రాశాడు? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనక ఈ హెచ్చరిక మాటను క్షమించండి. 20:21 గొర్రెల గొప్ప కాపరైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధాన కర్తయ్యకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏ యేసు? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఆయన కాపరిత్వానికి సంబంధించి 3 రెఫరెన్సులు ఉన్నాయి బైబిల్లో, ముఖ్యంగా కొత్త నిబంధనలలో. మొదటిదేంటి? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము 18వ వచనం ప్రకారము నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. కనుక నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన గొర్రెల కాపరి యేసుక్రీస్తు ప్రభువారు. మంచి కాపరి అంటే గుడ్ షెపర్డ్. రెండోది ఏంటి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20లో ఏం రాయబడింది? గొర్రెల గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్ ఏం చేశాడు? కింద రాయబడింది మధ్యలో, క్రీస్తు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అంటే ఏ టెన్స్లో ఉంది? కాలం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. జరిగించుచు అంటే యేసు వైపు చూచుచు ఏ టెన్స్ అది? అది రేపు. ఎక్స్క్లూసివ్ దాని గురించి మాట్లాడదాం. మనలో తన దృష్టికి అనుకూలమైన మంచి కార్యమైన మనలో జరిగించుచు. గొప్ప కాపరి చేసే పని ఏంటంటే మనలో తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ వెళ్తాడు. మనలో తన దృష్టికి అనుకూలమైన జరిగించుచూ వెళ్ళాలంటే మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. దేవుడే మనలో పని చేయడానికి అనుమతించాలి. దేవుడు ఎలా పని చేస్తాడన్నా, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 10లో ఒక మాట ఉంటుంది. చదవండి. ఒకరు లాస్ట్ భాగం చదవాల. సమయం 2:13 క్షమించండి. రక్షణ పొందుటకు 1 తెస్సలోనిక 2:13 లాస్ట్ వాక్యం చదువుదాం, ఎందుకంటే సమయం లేదు. కరెక్ట్ మీరు అన్నది. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. మీలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు. ఎలా జరిగిస్తాడు? వాక్యం ద్వారా జరిగిస్తాడు. వాక్యం ఎక్కడ ఉండాలా? ఇది రాస్తా చూడండి, హృదయములో ఉండాల. హృదయములో దీని యొక్క వాక్యం ఉంటే దేవుడు ఈ వాక్యం ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తాడు. అందుకే వాక్యము నీ నోట, నీ చేతిలో, నీ హృదయంలో ఉండాల. 3 స్థలాలు ఉన్నాయి రోమా 10వ అధ్యాయంలో. చేతిలో మాత్రం ఉంది, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా నోట్లో ఉండాలి. నోట్లో ఉండాలంటే హృదయంలో ఉండాలి. ఇలాగ దేవుని వాక్యముతో మన హృదయాలను నింపుకుంటే దేవుడు మన హృదయంలో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడతాడు. నోరు బాగా తెరిస్తే
తన నోటి మాటల చేత నింపుతాడు. 81 కీర్తన 10 తెలుసు కదా, నీ నోరు బాగుగా తెరువుము, నేను నిన్ను నింపెదను. మనం నోరుగా బాగుగా తెరవమంటే ఇంకొక రీతిగా అనుకుంటాం, కానీ వాటిని మాట్లాడడానికి కాదు, దేని యొక్క వాక్కును మన నోట ఉంచటానికి మన నోటిని బాగా తెరవాలి. అప్పుడు ఆయన మాటలు మన నోట ఉంచుతాడు. తర్వాత మన చేతిలో దీని యొక్క వాక్యం. ఎంత గొప్ప భాగ్యం! ఈ వాక్యము ద్వారా దేవుడు మనలో కార్యసిద్ధి కలగజేస్తాడు. గొప్ప కాపరి అయిన యేసు మనలో తన కార్యము చేసి తన దృష్టికి అనుకూలమైన దాన్ని చెయ్యాలి అంటే వాక్యానికి అప్పగించుకోవాలి. వాక్యము మన జీవితాన్ని కడుతుంది. దేవునికి అప్పగించుకోవాలా, లోబడాలా పని చేయడానికి, దీనికి వాక్యాన్ని కూడా అప్పగించాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘం నుంచి ఎల్డర్స్ని పిలిపించాడు, సంఘ పెద్దల్ని. ఒక మాట అన్నాడు ఆయన, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అపోస్తల కార్యములు 20:32 వచ్చేసరికి ఒక మాట అన్నాడు ఆయన. మీరు బాగా చదవాలన్నమాట. చూడండి, తెలుగులో కొంచెం వేరుగా ఉంటుంది, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను దాన్ని. అపోస్తల కార్యములు 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. చదవండి. దేనికి శక్తిమంతుడు? మొదటిది రాశాడు, మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు శక్తిమంతుడు. దేవునికి అప్పగించాడు, చెప్పాను మీకు, ఫిలిప్పీ 2:13 ఇది. ఆయన వాక్యము మొదటి తెస్సలోనిక 2:13. రెండింటికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూడా మనలో పనిచేస్తారు. వాస్తవానికి వాక్యమే దేవుడు, మళ్ళీ రెండెందుకు? అయితే పౌలు మాట్లాడాడు, దేవునికి అప్పగిస్తూ ఉన్నా, దేవుని వాక్యానికి అప్పగిస్తా ఉన్నా. I commend you to God and to the word of his grace which is able to build you up అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే ఏబుల్ టు బిల్డ్ యూ, మిమ్మల్ని కడుతుందంట. చూడండి, నిన్ను నన్ను కడుతుంది. నిన్ను నన్ను కట్టే ఈ వాక్యముకు అప్పగించుకోవాలా. దేవునికి అప్పగించుకున్నాం, వందనాలు. దేవుని వాక్యానికి కూడా నీవు నేను అప్పగించుకున్నప్పుడు తన దృష్టికి అనుకూలమైన దాన్ని భూమి మీద జరిగిస్తాడు. అందుకే దేవుడు మన జీవితాల్లో ధారాళంగా స్వేచ్ఛగా పనిచేయడానికి వాక్యానికి అప్పగించుకుందాం. ఈ వాక్యం కోసమే 2 దినాల మీటింగ్స్. ఇంత ప్రయాస ఎందుకు తెలుసా? ఈ వాక్యం విన్న తర్వాత స్పందించి వాక్యానికి లోబడితే ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అలాంటి వాక్యమును మన జీవితాల్లో దేవుడు బలమైన రీతిలో పనిచేయనట్లుగా అప్పగించుకుందాం. గొర్రెల కప్ప కాపరి రెండవది. మూడో కాపరి ఏంటి? ఒకటే కాపరి, ప్రిఫిక్స్. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 4, 5, 6 వచనాలలో రాయబడింది. ఏం రాయబడింది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటాన్ని పొందుదురు. ఏమన్నాడు? ఏ కాపరి అయినా ప్రధాన కాపరి, చీఫ్ షెపర్డ్. ఎప్పుడు వస్తారంట? ప్రత్యక్షం అవుతాడంట, రెండవసారి వస్తాడు. మీరు గమనించండి, 3 కాలాలకు చెందినవాడు ఈ కాపరి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకి చెందినవాడు. గొర్రెల కాపరి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడనేది గతమా ప్రస్తుతమా? 2022 ఏళ్ల క్రితమే పెట్టాడు ప్రాణం, గతమది. గొప్ప కాపరి ఇప్పుడు ఏం చేస్తాడు? మనలో అనుకూలమైన జరిగిస్తున్నాడు, ప్రజెంట్ టెన్స్. గ్రేట్ షెపర్డ్. మూడోది ఏంటి? ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు. చీఫ్ షెపర్డ్ విల్ అపియర్. ప్రత్యక్షం కావడం అనేది ఏంటి? ఫ్యూచర్ టెన్స్. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు చెందిన ఈ కాపరి నీ గురించి చేసిన కార్యము, నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన ఈ ప్రభువు నీలో మంచి కార్యం చేయాలని పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు గొర్రెల గొప్ప కాపరి అయ్యేవాడు. అంతకు మించి నీ కొరకు రెండోసారి ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. అప్పుడు ఎలాంటిదంటే మహిమా కిరీటాలు ఉన్నాయి. నిజంగా వాస్తవానికి ఇది దేవుని సేవకులకి, సంఘ పెద్దలకు వర్తిస్తుంది. మొదటి పేతురు 5 మొదటి వచనంలో ఏమన్నాడు? తోటి పెద్దను అన్నాడు. చూడండి, క్రీస్తు శ్రమలలో పాలివాడు అన్నాడు. ఎవరైతే తోటి పెద్ద? ఎవరు? అపోస్తలుడు. ఆయన తను ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. దానికి మించి శ్రమలలో పాలివాడు లేదా సాక్షి అన్నాడు ఆయన. ఎవరైతే సంఘము మీద, మంద మీద, అప్పగించబడిన మంద మీద మాదిరిగా ఉంటారో, ప్రభువులుగా ఉండక
మాదిరికరమైన జీవితం జీవించే సేవకులకు, సంఘ పెద్దలకు, నాయకులకు వాడబారని మహిమ కిరీటం ఉంది. ఇదొక్కటి వాళ్ళకే, వేరే వారికి లేదు. బహుశా ఏమన్నా ఇస్తాడేమో తెలియదు నాకైతే. అది చెప్పిన తర్వాతనే ఈ మాటలు చెప్పాడు. ఈ విదిన్ కాంటెక్స్‌లోనైతే వాళ్ళకి చెందుతుంది. మందకు మాదిరిలుగా ఉన్నామా, ప్రభులుగా ఉన్నామా? మనమేం మాస్టర్స్, మనము ప్రభులు కాదు. వీఆర్ స్టీవర్డ్స్, గృహ నిర్వాహకులం. ఈ దినాల్లో ఏం చేశామంటే ప్రజలను బానిసలు చేస్తున్నారు మనుషులు. తమ వైపుగా ఆకర్షించుకుంటున్నారు. దేవుని ప్రజలను బానిసలుగా, దాసులుగా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెప్పిందే వేదం, ఇంకా వానికి స్వచిత్తం లేదు. ఇక దేవుని చిత్తం ఇట్లన్నా అనుకో, నోరు మూసుకొని నీ పని చేయలేకుండా ట్రాన్స్ఫర్ అయిపో. చెప్పిందే చేయాలంతే. దౌర్భాగ్యం. వాక్యం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. దేవుని కుమారులు అంటే 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. 1 యోహాను 1:12 ప్రకారం విశ్వాసం ఉంచిన ప్రతివాడు దేవుని కుమారుడు అయిపోతాడు. స్టేజ్ దాటిపోయిన తర్వాత ముందుకొస్తే ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అవుతారు. ఆత్మచేత నడిపించబడుతున్నామా? లే. దేవుని ఆత్మ ఇట్లా ఉందండి, దేవుని యొక్క వాక్యం ఇట్లా చెప్తుందండి, ఎవ్వరికి లక్ష్యమే లేదు అసలుకి. సొంత చిత్తం అనేది లేదు. పౌలు లాంటి వాడే 2 తిమోతి 2:7లో నేను చెప్పే మాటలను లక్ష్యం ఉంచు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అన్ని విషయంలో నీకు ప్రభు వివేకం అనుగ్రహిస్తాడన్నాడు. అన్నీ చెప్పలా, ప్రభువు నీకు వివేకం ఇస్తాడన్నాడు. అంటే అప్పగించాడు, స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. మొదటి గార్డెన్లోనే, మొదటి వనములోనే, ఏదైనా తోటలోనే మనిషిని రోబోలాగా చేయలే దేవుడు. సొంత చిత్తం ఇచ్చేశాడు. నువ్వు పాపం చేయొచ్చు, పాపం చేయకుండా పవిత్రంగా ఉండొచ్చు. ఆప్షన్ నీదే. స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. అందరూ అడుగుతూ ఉంటారు, ఏమన్నా ఆదాము పాపం చేస్తానని దేవునికి తెలిసినప్పుడు జీవవృక్ష ఫలాన్ని ఎందుకు వేయాలన్నా? నువ్వు రోబో కాదురా బాబు. నువ్వు దొంగవ మంచివాని ఎలా తెలుస్తుంది? బంగారం ముద్ద పెట్టాము ఇక్కడ. దాన్ని చూస్తూ ఉంటావు. దొంగతనం చేయకుండా ఉంటే నువ్వు మంచివాని అనుకుంటావు. బంగారం లేకపోతే నువ్వు దొంగ అని ఎలా తెలుస్తుంది? ఈ బంగారము నీవు మంచివానవో దొంగవో రుజువు చేస్తుంది, ప్రూవ్ చేస్తుంది. భక్సింగ్ గారు ఒకసారి ఒక చాక్లెట్ తిని ఒకటి మాత్రం పెండింగ్ పెట్టాడు. చూస్తున్నారు, రోజుల తరబడి చూస్తూ ఉన్నారు. ఎవరు తినడంలే, చీమలు పడతా ఉన్నాయంట. సేవకుడు చూసి ఒక ఆయన, ఇదేమి ఎవరు పట్టించుకోలేదు, తినడం లేదు. భక్సింగ్ గారు కూడా తిందామని ఆలోచన చేస్తారు. తినదు ఆయనదంటే, ఇంకేం తింటాడు, ఇది ఎండిపోయింది, చీమలు తినేసి సగం తినేసినాయి అన్నాడు. అంతవరకు ఏమే కానీ టచ్ చేయలేదు ఆయన. ఈయన తినిన తర్వాత ఖాళీ అయిపోయింది చూసారా. ఆయన నెక్స్ట్ వచ్చాడు, ఇక్కడ పెట్టిన చాక్లెట్ ఎవరు తిన్నారన్నాడు ఆయన. నా అనుమతి లేకుండా తిన్నది ఏదైనా, నా అనుమతి లేకుండా తిన్న వ్యక్తిని, తీసుకున్న వ్యక్తిని నా దృష్టిలో దొంగ అని నేను పిలుస్తా అన్నాడు. స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో. అనుమతి లేకుండా తినేవాళ్ళు దొంగలు. స్వేచ్ఛను దేవుడు నీకు నాకు ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుంటా ఉన్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? అందుకే గలతీ 5:1 క్రీస్తు ఈ స్వాతంత్రం ఇచ్చాడు మీకు. మళ్ళా శరీరాన్ని హేతువు చేసుకుని మరలా దాసమైన కాడి కింద వెళ్ళొద్దండి అన్నాడు. ఇంకా మనం బానిసలు అంటా ఉంటే ఇంకేం చేస్తాం మనము? దరిద్రం కాదా? ఒక క్రైస్తవ జీవితం నేను చెప్తున్నాడు, ఇట్స్ అ వైబ్రెంట్ క్రిస్టియన్ లైఫ్. ఎట్లా వైబ్రేషన్ ఉంటాయంటే ఇట్స్ అ డైనమిక్ లైఫ్. చవిసారం లేని జీవితం కాదు క్రైస్తవం అంటే. లైఫ్ ఎలా ఉంటుందంటే, నేను జీవం ఇచ్చుటకును సమృద్ధిగా జీవము. ఎలా ఉంటుంది సమృద్ధిగా జీవము? ఫుల్ ఆఫ్ లైఫ్. మాటలోను, తీరులోను, నడకలోను, ప్రవర్తనలోను కొట్టుచుండగా బయట కనబడుతుంది. ఎక్కడుంది ఇప్పుడు? డ్రైనెస్. ఎండిపోయినారు ప్రజలు. వాట్ ఏ ట్రాజడీ, విషాదం ఇది. క్రైస్తవ జీవితం అంటే అతి శ్రేష్టమైన జీవితం. అదే నేను చెప్పింది మీకు. క్రైస్ట్ గివ్స్ హిస్ పీపుల్ ద బెస్ట్ లైఫ్, ద లైఫ్ ఆఫ్ ఫెయిత్. అతి శ్రేష్టమైన జీవితాన్ని భూమి మీద దేవుడు ఇవ్వడానికి Hebrew 11, 12, 13 చెప్తున్నాయి. ఏంటో తెలుసా? లైఫ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస సహితమైన జీవితం. అది ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద విశ్వాసం, పరిస్థితుల మీద కాదు.
అలాంటి వాడు ఎలా ఉంటాడంటే కదిలితే నడక, తీరు, మాట, ప్రవర్తన, జీవితము సమస్తము కూడా వైబ్రేషన్స్‌కి వస్తాయి ఇట్లే. అతను వస్తున్నాడంటే ఇట్లా వెళ్ళిపోతుంది. అందుకే విశ్వాసంలో మనం లోపం కలిగి ఉన్నాం. అందుకే మొదటి తెస్సలోనిక 3:9లో ఒక మాట అంటాడు. మీ ముఖాలు చూచి మీ విశ్వాసములో లోపాన్ని తీర్చునట్లన అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు చూడండి. డిజర్న్‌మెంట్ వచ్చేస్తది. దైవజనులకు ఉంది అది. పౌలుకుంది, భగత్ సింగ్ గారికి కూడా ఉంది. చూసి చెప్పేస్తాడు వీడు నిజంగా నకిలీనా, వీడు డూప్లిసిటీనా అని. నేను వెనక్కి వస్తాను. కనుక మందకు మాదిరిగా ఉండండి, ప్రభులుగా ఉండొద్దండి, ప్రజలను బానిసలు చేయొద్దండి, మీకు ఫ్యాన్స్ చేసుకోవద్దండి, ఫ్యాన్స్ చేసుకోకూడదు. మేము ఏం చేయాలా? డైరెక్షన్స్. యోహాన్ లాంటి వాడే తన దగ్గర శిష్యులకు ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని గొర్రె పిల్ల అన్నాడు. అంతే. మొత్తం అంతా ఉష్కాకైపోయారు, లేరు ఇక్కడ, నీళ్ళు అయిపోయినారు. మనం ఏం చేస్తాం? జనాలంతా మనమే పోగేసుకుంటాం. అది కాదు. యేసును చూసిన తర్వాత యేసుని వెంబడించు. ఆయనే నీకు నాకు మాదిరి. ఆయనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత, మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి. అలాంటి వారు ఎవరైతే మాదిరికరమైన జీవితం జీవిస్తారో ఆ దైవ సేవకులకి, సంఘ నాయకులకి, ఎక్స్క్లూసివ్గా వాళ్ళకే. నాకు అసూయ కలుగుతూ ఉంది. నాకు లేదు అది. అర్థమైందా? మనందరికీ లేదు, కామన్గా వాళ్ళకే. ఇది ఉన్నాయి కదా అని వాళ్ళకేం బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు లేవా? దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఒకడు సహించిన ఎడల ఆయనతో పూట, శ్రమపడిన ఎడల ఆయనతో పాటు ఎలుబడి చేస్తారు. శ్రమలు లేకుండా మహిమ లేదు. యేసు అంతటి వాడే దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా అనేక మంది కుమారులను మహిమలోనికి తీసుకుని వచ్చాడు. కనుక మహిమకు ముందు శ్రమ అన్నది వాస్తవం. పౌలు అనేకమైన శ్రమను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నాడు. కనుక నీ కొరకు నా కొరకు దాచి ఉంచినటువంటి దేవుడి సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోవడానికి అనేకమైన ఉన్నాయి. అయితే ఎక్స్క్లూసివ్లీ వారి కొరకే దేవుడి సిద్ధపరిచినది. అందుకే ఎంతో మాదిరిగా ఉండాలి. ఒక విశ్వాసి తప్పిపోతే ఎఫెక్ట్ తక్కువగా ఉండదు, కొంచెమే ఉంటుంది. ఒక నాయకుడు తప్పిపోతే సంఘం మీద, తరాల మీద ఉంటుంది. అందుకే జాగ్రత్త పడాలి. దాని కొరకే ఎంత క్రయమన్నా చెల్లించి మాదిరి కొరకై, సాక్ష్యాన్ని కాపాడుకొనకే క్రయం చెల్లించాలి. అలాంటి వారు తరాల మీద చెరగని ముద్ర వేస్తారు. భక్సింగా చచ్చిపోయి 22 ఏళ్ళు అయిందండి. ఎందుకు మాట్లాడాలా? అతడు చనిపోయి మృతి చెందిన విశ్వాసం బట్టి మాట్లాడుతూనే ఉన్నాడు. లైఫ్ ఆఫ్ ఫెయిత్ అంటే అది. నేను చచ్చిపోతే నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? నువ్వు చచ్చిపోతే ఎవరి గురించి ఆలోచిస్తారో ఆలోచన చేయండి. బుర్ర ఉండాలా. మనం మృతి పొంది మాట్లాడే వ్యక్తులుగా ఉండాలా. అది లైఫ్ ఆఫ్ ఫెయిత్. అలాంటి విశ్వాస సహితం మన జీవితం యేసులో ఉంది. యేసును చూడు. ఈ యేసు నీ జీవితాన్ని మార్చగలడు. ఈ యేసు ఇలాంటి జీవితాన్ని నీకు ఇవ్వగలడు. అందుకే పౌలు అన్నాడు, నీ క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించువా నికను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. శరీరమందు జీవించుతున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించుచున్నాను. 3 సార్లు వచ్చింది ఈ మాట. ఏ మాట? జీవించడము, జీవించడము, జీవించడం. జీవించు వారు ఇక మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలా. అప్పుడు లైఫ్. యేసు కొరకు ఎవరి కోసం బ్రతుకుతా ఉన్నావు? వాని చిత్తము వీరి చిత్తం, వాని సంతోషపెట్టడానికి వీరి సంతోషపెట్టడానికి జీవించడం వద్దు. బంజై. మనుషులను సంతోషపెట్టే వారమైతే మా ఇంకను క్రీస్తుకు దాసులం కాదు. ఇలాంటి ఆత్మ సంబంధమైన, శక్తివంతమైన, జీవయుక్తమైన, విశ్వాస సంబంధమైన, ఐశ్వర్యవంతమైన ఈ జీవితానికి దేవుడు పిలుస్తూ ఉంటే ఇంకా చవిసారం లేని క్రైస్తవ జీవితంలో ఎంత కాలం బ్రతుకుతావు తీర్మానించుకో. ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వచ్చే వాడబారని మహిమ కిరీటం చూడు. కిరీటం ముందు, మహిమ ముందు నువ్వు పొందుతున్న శ్రమ, బాధ, హింస తాత్కాలికము, అల్పము, చులకనది. మహిమ భారాన్ని తీసుకొని వస్తుంది. భారభరితమైన మహిమ అది మొయ్యలేం. దానితో పోలిస్తే ఇది చులకని శ్రమ అన్నాడు ఆయన. ఇక్కడ క్రీస్తు కొరకు పడే బాధలు, నిందలు, అవమానం, తృణీకాన్ని ముందు నిలబడు. మనుషులు ఏమైనా అనుకోవచ్చు. ఈ వాక్యం ఇట్లా చెప్తుంది, దేవుని యొక్క ఆత్మనాథ ఇలా చెబుతున్నాడు, దీని కొరకు మాత్రమే స్టాండ్ అవుతా. ఎవరు ఏమన్నా సరే అంటమా, అప్పుడు ఎదుర్కొంటాం వ్యతిరేకత. అయినా ప్రభుకు స్తోత్రము, ప్రభు నీతోనే ఉంటాడు. దేవుని వాక్యపక్షంగా నిలబడే వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, మనుషులు కాదు. యుద్ధం మీరు కాదు, నిలబడి చూడు. యెహోవా అనుగ్రహించు గొప్ప కార్యాలు చూస్తాం, రక్షణను చూస్తావు. ఆయన నీ పక్షంగా నా పక్షంగా యుద్ధం చేస్తాడు. కనుక దేవుడే మన పక్షంగా ఉండి యుద్ధం ఆడే అంతస్తుకు
హెచ్చించబడాలి. అలాంటి యేసు సేనాధిపతి నీకంటే ముందున్నాడు ఆయన. నీ యాత్రని విజయవంతంగా ముగించడానికి సజీవుడాయన. నీకంటే ముందున్నాడు ఆయన సేనాధిపతి. అలాంటి సేనాధిపతి మీద లక్ష్యం ఉంచండి. విశ్వాసన కర్త సేనాధిపతి దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడే మన పరుగు పందాన్ని విజయవంతంగా కేక వేస్తాం. ఏ గుడ్ బిగినింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ గుడ్ ఎండింగ్. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. లాస్ట్లో చెప్తున్న ఈ మాట. ఒక మంచి ఆరంభము అదే మంచి ముగింపు ఉంటుందని భరోసా లేదు. 26 సంవత్సరాల నా క్రైస్తవ జీవితంలో ఎంతోమందిని చూశాను కళ్ళ ముందు. క్లాసికల్గా పైకొచ్చారు, అంతర్ధానమైపోయారు. మంచి ఆరంభం ఉంది, చిట్ట చివరికి వచ్చేసరికి వీడు పనికి మాలిన వాడరా అని ఎంతోమంది సాక్ష్యం చెప్పారు, సమాధికి వెళ్ళిపోయారు. కనుక మన ఆరంభము కంటే అంతం బాగుండాలి. అదే తెలుసు కదా మనకి. కార్య ఆరంభము కంటే కార్య అంతము ఎట్లా ఆరంభించమన్నది కాదు, ఎలా ముగిస్తామన్నది ముఖ్యం. 70 ఏళ్ళు అయింది భక్సింగ్ గారు తీసుకుని వచ్చిన ఈ గొప్ప ప్రత్యక్షత వెలుగు. 75 ఇయర్స్ ప్లాటినం జూబ్లీ. ఎక్కడున్నాం? కార్య ఆరంభము చూస్తే వైభవము, మహిమ, అద్భుతాలు. కార్య అంతానికి వచ్చేసరికి క్రీస్తు రాకడికి ముగింపు భ్రష్టత్వము ఛాయలో. జాగ్రత్త పడాలా, తీర్మానించుకోవాలా. నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి. వేరే పక్కనున్న వారి గురించి ఎవరు అడగడు దేవుడు. మీ గురించి నన్ను అడగడు, నా గురించి మిమ్మల్ని అడగడు. మీ గురించి మీరే లెక్క చెప్పాలా. యావత్తు మందని గురించి గాడ్స్ నుంచి లెక్క చెప్పాలా, సంఘ నాయకులు లెక్క చెప్పాలా. కనుక నేను చేతులు కడుక్కోవాలా. పవిత్రమైన నిర్దోషమైన చేతులు కడుక్కొని దేవుని కొరకు సిద్ధపడాలా. శక్యమైతే ప్రజలను సిద్ధపరచాలా. ఇలాంటి శ్రేష్టమైన ఆత్మ సంబంధాన్ని అంతస్తుకు నన్ను చేర్చడానికి యేసుని మీద లక్ష్యం ఉంచుదాం. మనుషుల మీద వదిలేద్దాం. ఈరోజు మనిషి ఉంటాడు, రేపు మనిషి అంతర్ధానమవుతాడు. విశ్వాస వీరుల జాబితా అంతా చెప్పిన తర్వాత వారి మీద కాదు, యేసు మీద లక్ష్యం ఉంచన్నాడు ఆయన. కనుక యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెంలో ఓపికతో విజయవంతంగా ముగించి, పౌలు వలె మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఇలాంటి నిరీక్షణతో మన జీవితాన్ని ముగించాలి. ఇలాంటి నిరీక్షణ నీకుందా? పాపాలు క్షమించబడక దేవుని దగ్గరికి వెళ్తానని నిరీక్షణ లేకపోతే మృతుల్లో నుండి తిరిగిన యేసునందు విశ్వాసం ఉంచండి. నీకు పాపాల కోసం చనిపోయాడు, సమాధి చెప్పడా తిరిగి లేచాడు. నిరీక్షిస్తే నీ జీవితాన్ని మారుస్తాడు. నీకు శుభప్రదమ నిరీక్షణ. యేసు ఆకాశ మండలం గుండా వెళ్ళిన వాడు తిరిగి రెండోసారి వస్తున్నప్పుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. నీ కొరకు సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యంలో నువ్వు కూడా ప్రవేశిస్తావు. తీర్మానం నీదే. రండి ప్రార్థన చేసుకుంటాం.